హాయ్, మీ పేరు? అబ్దుల్లా. చిరంజీవి. ఓకే, ఫన్నీ క్వశ్చన్స్ అడితే ఆన్సర్ చెప్తారా? ఓకే. సరే, మనం మొబైల్ లాక్ ఎందుకు పెడతాం? నేనైతే పెట్టాను. పెట్టరు. ఒకసారి మొబైల్ ఓపెన్ చేయండి. కాకపోతే లాగుంది ఇప్పుడు. అబ్బాయిలు ఇలా అబద్ధాలు చెప్తే అలా దొరికిపోతారండి. ఎందుకు అబద్ధాలు చెప్తారో అర్థం కాదు. అబద్ధాలు అయితే కాదు, నిజాలే కదా. మరి లాక్ లేదన్నారు, ఓపెన్ చేయగానే లాక్ ఉంది. యాక్చువల్ గా గేమ్ ఉంటుంది అనమాట, ఫ్రీ ఫైర్. పిల్లలు తీసుకొని ఆడతారు. అంటే చిన్న పిల్లల గురించి చెప్తున్నా. నేను చిన్న పిల్ల అనుకున్నారు. సరే, నాకు అర్థమైందండి. ఎందుకు ఎవరు నమ్మర్లే మీరు చిన్నపిల్ల అంటే. మరి ఎలా మైక్ పట్టుకొని అడిగితే ఎవరైనా చిన్నపిల్లలు అనుకుంటారు? చెప్పండి, ఎవరు నమ్ముతారు? చెప్పండి. మీరు అనుకుంటున్నారు కదా నేను చిన్నపిల్లని. నేనేదో చిన్నపిల్లలు అనుకుంటా. చెప్పండి, చిన్నపిల్లలు మైక్ పట్టుకొని అడుగుతారా? అడగర్లేండి. మరి ఏమైతే సరే, మీరెందుకు లాక్ పెడతారా చెప్పండి. అసలు మొబైల్ లాక్ ఎందుకు పెడతారు? పర్సనల్స్. ఇది కదా ఆన్సర్ అంటే ఇదే కదా కావాల్సింది. ఏముంటాయి పర్సనల్స్? ఏవైనా ఉండొచ్చు. ఇక పర్సనల్స్ అనేది ఏం చెప్తారంటారా? అంతే, అన్ని పర్సనల్స్. మొబైల్ ఎవరికి ఇవ్వరు మీరు? ఎవరికి ఎవరికి డోంట్ టచ్ అంటారా? మీ ఫ్రెండ్ కూడా? Too many thoughts on my mind, I can't sleep at night, so I just keep writing. తీసుకుంటారా? మీ ఫ్రెండ్ లాక్ అంటే మీకు తెలుసా? తెలుసు. ఏంటి? సియా. సో తీయండి మీ ఫోన్. ప్రజెంట్ నేను బెంగళూరులో ఉంటా. ఏదో పని మీద ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు తీసుకొని చూసినాడు అంతే, లేకుంటే ఎవరికి తెలియదు. ఎలా అయితే ఏం తెలిసిందిగా. సరే, లాక్ ఎందుకు పెడతా జనరల్ గా? నాకైతే అవసరం లేదు లాక్. అవసరం లేదు, కానీ లాక్ పెడతారు. అట్లుంటది మనతోని. పర్సనల్స్ వల్లనే పడితే వాడు తీసుకుంటాడు. తీసుకొని ఏమనుకంటే వానికి కాల్ చేస్తాడు. వాళ్ళతో వచ్చిన గొడవ వేల మందికి. అందుకు నేను మొబైల్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క దానికి లాకే ఉంటుంది. చేదా అంటే మొబైల్ ఇస్తే మీరు అంత నమ్మకం ఉండే వాళ్ళ కోసం పెట్టినా అంతే. అంటే అంటే స్టార్టింగ్ ఏం చెప్పారండి? మొబైల్ లాక్ ఉందా అంటే లేదన్నా. నేను లాక్ పెట్టను అంట. మరి ప్రతి ఒక్క దానికి లాక్ ఉందంటగా. అంటే నేను మంచోని అనమాట. లాక్ లేదని మళ్ళీ ఆ తర్వాత ఉందని ఒప్పుకున్నప్పుడే అర్థమవుతుంది అసలు మీరు ఎంత మంచి అలా అని. సరే, జనరల్ లాక్ ఎందుకు పెడతామంటే ఆప్షన్ ఉంది కాబట్టి పెడతాం. సరే, మీలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటో మీరు చెప్పాలి. నాకే తెలియదు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. మీకే తెలియదు? మీలో టాలెంట్ మీకే తెలీదా? తెలియదు. నేను చెప్పరా వీళ్ళ టాలెంట్ ఏంటో? చెప్పు. ఇలా అబద్ధం చెప్పి అలా దొరికిపోవడానికి స్పెషల్ టాలెంట్. అబద్ధాలు అయితే చెప్పాను నేను. ఇప్పుడు మరి చెప్పింది ఏంటి? అలా ఆగదు. ఏంటండి, మామూలే కదా. ఇలా ఏమంటారు? నిజాలు అంటారా? దట్ ఐ థింక్ వాటో వాట్. తెలియలేదు. మీ ఫ్రెండ్ కూడా అది అబద్ధం అనుకుంటున్నారు తెలియక. మీలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటి? నాలో అంటే ఏం లేదు. స్పెషల్ ఏం లేదు. స్పెషల్ టాలెంట్ ఏమీ లేదు. సైలెంట్ గా ఉండడం స్పెషల్ టాలెంట్. ఇలా క్వాలిటీ. సరే, ఫ్యూచర్ లో ఎవరో ఒక అమ్మాయి వస్తుందా మీకు కాబోయే? సో తనకి క్వాలిటీస్ ఎలా ఉండాలనుకుంటున్నారు? తన క్వాలిటీస్ నాకెలా తెలుస్తాయి? అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఉంటుందిగా. ఈ హీరోయిన్, ఆ హీరోయిన్, ఐశ్వర్య రాయ్. మనకి రాయి హీరోయిన్ అవసరం లేదు. మనకి నచ్చిన అమ్మాయి అయితే చాలు. అదే మీకు వచ్చిన అమ్మాయి క్వాలిటీస్ ఎలా ఉండాలి? క్వాలిటీస్ మంచిగా ఉంటే చాలు. మంచిగా ఉంటాయి అంటే మనసు మంచిగా, అమ్మాయి మంచిగా. మనసు మంచిగా ఉండాలా, అమ్మాయి మంచిగా ఉండాలా? అమ్మాయి మంచిగా ఉండాలి, మనసు మంచిగా ఉండాలి, మంచి డబ్బులు తేవాలి. ఏంది? డబ్బులు ఏం అవసరం లేదు. మనం చెప్పిన మాట అంటే చాలు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఆయన తాగేసి వచ్చాడనుకో, అమ్మాయి ఊరుకున్నాను అనమాట. ఊరుకోలేదనుకో మళ్ళీ గొడవ. అంతేనా?
మీకు క్వాలిటీస్ ఏం లేవు. ఏం నన్ను లేవు. మోసం చేయకపోతే చాలు. సార్ ఏంటి సార్ అది నన్ను మోసం చేయకపోతే చాలు అంతే. అమ్మ మోసం చేయలేదు. ఎందుకు చేయరు? ఊరికే ఉండు 4 years 4 years లవ్వా? లేదు వాడు ఊరికే అంటున్నాడు. లేదు నిజం అంటూ ఉంది. అవునా? అది లేదు. బ్రేకప్ అయింది. చెప్పుకోరా బా. భయపడుతున్నారు ఎందుకండి? చెప్పండి ఏం కాదు. చేయలేదు. సరే అసలు లవ్ ఎందుకు చేయకూడదు చెప్పండి. ఏమో మాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు అంతగా. ఆ? ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు. బాగుంటుందని బాగుంటుందని బాగుంటే ఎవరైనా లవ్ చేస్తారు కదా, చేయకూడదు అని చెయ్యాలి. చెయ్యొచ్చు అని అడుగుతున్నారా చేయకూడదు అని చేయకూడదు. లవ్ అసలు ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నా. సరే అసలు ఎందుకు చేయాలి? మీకు క్వశ్చన్, మీకేమో చేయకూడదు ఎందుకు? అదే బాగుంటుందని లవ్ బాగుంటుందా? చేయొచ్చు. చేయొచ్చు. మీరు ఎవరినైనా లవ్ చేస్తారా మరి? పడుతున్నారంటే కళాకారులే. చేశాను. చేశారు. ఆల్రెడీ లవ్వా? ఓ మింగిల్. సింగిల్. ఆహా, అందుకే క్వాలిటీస్ చెప్పట్లేదబ్బా. లెవెల్ చాలా ఫాస్ట్గా చెప్పారు కదా. మంచి అమ్మాయి మంచి మనసు ఉందా మరి? చాలా మంచి అండి. చాలా మంచి అమ్మాయి. చక్కరైన చుక్కరా చక్కరైన చుక్కరా నిన్ను కోరుకుంటిరా సుందరా. అంతే. సరే సరే ఓకే. మీరు క్వాలిటీస్ అవసరం లేదు. అసలు ఫ్యూచర్లో ఒక అమ్మాయిని అంటే పెళ్లి చేసుకోరా మీరు? ఏమో అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం. వచ్చినప్పుడు చూద్దాం. అంటే ఇంకెన్ని ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలా? అదేం లేదు అప్పుడు చూద్దాం. అప్పుడు చూద్దాం. అంటే ఇప్పుడు ఏం లేవు ఆశలు, డ్రీమ్లు ఏం లేవు. ఇంట్రెస్ట్ గా లేదు ఇప్పుడు కాదులేండి. వాళ్ళని చూసి ఇప్పుడు ఇప్పుడుండే గర్ల్స్ చూసి అంటే ఏం లేదురా. ఇంకో క్వశ్చన్ అడుగుతాను మనం. కళ్ళు కనిపించాలంటే ఏం చేయాలి? కళ్ళు ఓపెన్ చేయాలి. ఆ? కళ్ళు ఓపెన్ చేయాలి. గుడ్ ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ కళ్ళు కనిపించాలి అంటే ఏం చేయాలి? తెరవాలి ఫస్ట్. తెరవాలి. 4 సార్లు 5 సార్లు తెరవాలి అంటే ఆన్సర్ అవ్వదు కదండి. కొంచెం డిఫరెంట్ గా ఆలోచించండి. ఎగ్జాంపుల్ ఇవ్వనా? లవ్ ఓహో అట్లానా? ఏమన్నా బ్రేకప్ అయిన ఇచ్చి వాడు కళ్ళు తెరుస్తారంట చూడు అలానా మీరు అనేది? ఓకే వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అదే ఏమంటున్నాను మీరు చెప్పాలి. నేనైతే హింట్ ఇచ్చా లవ్ అని, మీరు ఇంకా ఆన్సర్ చెప్పాలి. అవునులే మీరు ఏమంటున్నారంటే లవ్ చేసి వాడు లవ్లో మునిగిపోయినప్పుడు బ్రేకప్ అయిన తర్వాత వాడు కళ్ళు తెరుచుకున్నాయంటారు చూడు అలానా? అలానే కొంచెం క్లియర్ గా కావాలి. మీరు చెప్పేది కరెక్టే, ఇంకొంచెం క్లియర్ క్లారిటీ వస్తే ఆన్సర్ వస్తుంది. ఇంకొంచెం క్లారిటీ అంటే ఇంకా లవ్ చేయకూడదు. లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు కదా, సో లవ్ చేయకూడదు. ఇది ఆన్సర్. ఇక్కడ ఒకటి పీకు పీకమన్నప్పుడు పీకా కాదు కాదు నా మాట నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో పీకమన్నంతే పీకా ఓకే